హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, నేను తీసుకున్న డ్రెస్సెస్, ప్రెగ్నెన్సీలో నేను తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. ఫీడింగ్ డ్రెస్సెస్ అండ్ నార్మల్ డ్రెస్సెస్. అంటే కొంచెం సైజ్ పెరుగుతాం కాబట్టి నేను ముందే అవన్నీ తీసుకున్నాను అనమాట. అవేంటి, ఎలా తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే 10 మందికి షేర్ అవుతుంది. అండ్ నాకు తెలిసి ఈ వీడియో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే డ్రెస్సెస్ అనేవి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల. అది ఎలా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా వరకు నాకు 5th 6th ఆల్మోస్ట్ 7th గ్రోత్ స్కాన్కి వెళ్ళేంత వరకు నాకైతే స్టమక్ లేదండి. నాకు అసలుకి కనిపించలేదన్నమాట. కావాలంటే నేను చిన్న చిన్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను. నేను 7th మంత్లో నా పిక్ తీసుకుంటాను కదా, అది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఎందుకంటే నాకు స్టమక్ అనేది కనిపించలేదు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కనిపించకపోయినా, అది ఏంటంటే మనకి మంత్స్ వచ్చిన తర్వాత గ్రో అయిపోతుంది. బేబీ హెల్దీగా ఉంటే అదే ఇంపార్టెంట్. సో నేను అందుకని చెప్పేసి నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 5th మంత్ నుంచి స్టమక్ వస్తుందేమో అన్నట్టు ముందే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. అవి జనరల్గా ప్రెగ్నెన్సీలో వేసుకోవడానికి. లేటర్ తర్వాత ఇంకొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో ఈ వీడియో. నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. ఇలాంటివి టాప్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. చూసారు కదా, టైప్లో అనమాట. ఇలాంటి టాప్స్ అయితే తీసుకున్నాను. ఒక 3 అయితే తీసుకున్నాను. ఎందుకంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ వీడియోస్లో. సో ఇది వచ్చేసి అస్సలు కనిపించదండి స్టమక్ ఒకవేళ వచ్చినా కానీ. ఎందుకంటే మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది, స్టమక్ అనేది అసలు కనిపించకూడదంట ప్రెగ్నెన్సీ. అంటే కనిపించకూడదు అంటే వస్తుంది ప్రెగ్నెంట్ అన్నాక. అఫ్కోర్స్ మనం చాలా వరకు స్టమక్ కనపడకుండా లూజ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయాలి అని చెప్తుంది అనమాట. సో నేను ఇంకా సారెళ్ళి చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు అన్నట్టు అలాగే ఫాలో అయ్యాను. అదొక డ్రెస్ అయితే తీసుకున్నాను. అది ఫీడింగ్ ఏం కాదు, ఫీడింగ్ కూడా ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, అవి కూడా చూపించేస్తాను. అంటే నేను తీసుకున్న ఈ ప్రస్తుతానికి, ఎందుకంటే నాది ఇప్పుడు 34th వీక్ జరుగుతుంది కాబట్టి 34th వీక్లో నేను ఏమేమి వాడుతున్నాను. ఇది ఇంకో టాప్ అండి. ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నా. చూసారు కదా, ఇవన్నీ ఫ్రాక్ టైప్ అనమాట. వేసుకుంటే చాలా వరకు ఇవన్నీ వీడియోస్లో ఉండుంటాయి. మీరు కంటిన్యూగా ఫాలో అవుతుంటే నేను వీడియోస్లో ఆల్మోస్ట్ నేను ఇవన్నీ వేసేసుకొని ఉన్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను సౌత్ ఇండియాలో. మొత్తం 3 తీసుకున్నానండి సౌత్ ఇండియాలో నేను. నాకు వచ్చేసి ఒకటి 400 పడింది, ఇంకోటి 400, ఇంకోటి 500 పడింది అనమాట. కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నా, ఏమంత హెవీ కాస్ట్లో తీసుకోవాలి. సో ఇది ఇంకోటి అనమాట. చూసారు కదా, ఇది కూడా ఈ 3 వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. చూడండి, చాలా బాగున్నాయండి, చాలా కంఫర్ట్ ఉన్నాయి. అండ్ లాంగ్ ఫ్రాక్ లాగా గదగా చాలా బాగుంటుంది. మీకు మోకాల కంటే కిందకు వస్తుంది. మీకు కావాలంటే కొంచెం పొడుగు తీసుకోండి, ప్యాంట్ వేసుకోకూడదు అనుకుంటే. లేదు కంఫర్టబుల్గా ప్యాంట్ కంఫర్టబుల్ అన్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఈ 3 అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను టీ షర్ట్స్, నేను ఎక్కువ నైట్ డ్రెస్సులు ప్రిఫర్ చేస్తానండి. నాకు ఎందుకో నైట్ డ్రెస్సులు అంటేనే ఇష్టము. నైటీస్ అంటే అస్సలు పడదు. ఐ హేట్ నైటీస్. ఎందుకు తెలియదండి, ఫస్ట్ నుంచి కూడా నాకు నైటీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. నేను లాంగ్ ఫ్రాక్స్ అయినా వేసుకుంటా కానీ నైటీస్ అస్సలు వేసుకోను. సో నేనేం చేశాను, ఇట్లాంటి జూడియోలో తీసుకున్నానండి. ఇది టీ షర్ట్, నాకు తెలిసి మీరు వీడియోస్లో చూసుంటారు ఈ టీ షర్ట్ తీసుకున్నాను. ఇదేంటంటే పెద్ద సైజ్, అంటే మా హస్బెండ్ సైజ్ తీసుకున్నాను అనమాట. XXL మా హస్బెండ్ సైజు. ఏంటంటే పెద్ద స్టమక్ వచ్చినా కానీ, మనకి ఇట్లా పెద్దగా స్టమక్ వచ్చినా కానీ, ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా అదే అనమాట. స్టమక్ వచ్చినా కానీ మనకి కనిపించదు, కానీ స్టమక్ కనిపిస్తే బట్ ఫుల్గా ఉంటుంది, మోకాల వరకు ఉంటుంది అనమాట. సో మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది ఫుల్గా డ్రెస్అప్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో. మా అమ్మమ్మ చెప్పినట్టు ఫాలో అవుతున్నాను అనమాట. సో అందుకని మా హస్బెండ్ సైజ్ అయితే తెచ్చుకున్నాను. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో మా హస్బెండ్ అయినా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయిలే అన్నట్టు. నేనైనా నైట్ డ్రెస్సులు వాడతాను కాబట్టి. సో అదొకటి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ఇంకో టీ షర్ట్. మీరు వీడియోస్ ఫాలో అవుతుంటే వీడియోస్లో బాగా కనిపిస్తాయి, షార్ట్స్ చూస్తుంటే షార్ట్స్లో కూడా కనిపిస్తాయి అనమాట. ఇది ఇంకో టీ షర్ట్. ఇది కూడా వచ్చేసి పొడుగు టీ షర్ట్, పెద్ద సైజులో తీసుకున్నాను అనమాట. ఇది కూడా వచ్చేసి మా హస్బెండ్ సైజే తీసుకున్నాను దీన్ని కూడా. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే కొంది ఏంటంటే స్టమక్ కొంచెం పెద్దగా వచ్చినప్పుడు
మనం నడిచేటప్పుడైనా వాక్ చేసేటప్పుడు మన సైజ్ తీసుకున్నాం అనుకోండి, వాక్ చేసేటప్పుడు కంఫర్టబుల్ ఉండదు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ ఉండదు, పొట్ట కనిపిస్తున్నట్టు, పైకి వచ్చేసినట్టు, పొట్ట కనిపిస్తున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇలా పెద్ద సైజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు కంఫర్టబుల్గా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, అండ్ ఏదైనా వాకింగ్ కానీ ఏదైనా యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి కంఫర్టబుల్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో. కాకండి ఆ కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సెసే తీసుకోండి మీరు, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా ఆ గ్రీన్ దీని మీద ఇదైతే తీసుకున్నాను ప్యాంట్. ఇది నేను వచ్చేసి ప్రెగ్నెన్సీ 6th monthలో వెళ్ళి తెచ్చుకున్నానండి. చాలా లూజ్ ఉంటుంది, స్ట్రెచబుల్ అనమాట. ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. మనం మెయిన్ అది చూసుకోవాలి, మన కంఫర్ట్. ఎందుకంటే పొట్ట పెరిగినప్పుడు కింద మనకి ఒత్తుకుంటున్నట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలాస్టిక్ అయితే తీసుకోవాకండి. ఇది చూడండి చాలా ఫ్రీ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. నాకైతే చాలా రెగ్యులర్గా వేసేసుకుంటున్నాను, ఇంట్లోనే ఉంటా కాబట్టి రెగ్యులర్గా బాగా వాడుతున్నాయి ఈ నైట్ డ్రెస్సెస్. చాలా బాగా అనిపించింది అనమాట ఈ గ్రీన్ దాని మీద కనమాట. అంటే ప్రెగ్నెన్సీలో నేను తీసుకున్న క్లోత్స్ అన్ని మీకు చూపిస్తున్నాను. అలాగే నేను చెప్పాను కదా మా హస్బెండ్ సైజ్ తీసుకుంటేనే కంఫర్టబుల్ ఉంటుందని. ఇది నా సైజ్ అనమాట. చూసారు కదా, మీరు వీడియోలో కూడా చూసి ఉంటారు నేను డెస్టినేషనల్ డయాబెటీస్ గురించి చెప్పినప్పుడు. వాక్ చేసే చూడండి ఇది చాలా పొట్టిగా వస్తుంది. మనకి ఏంటంటే వాక్ చేసేటప్పుడు కంఫర్టబుల్ అనిపించదు, ఎందుకంటే పొట్ట పెరిగే కొద్దీ టీ షర్ట్ కూడా కొంచెం పైకి వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే కింద ప్యాంట్ కొంచెం కిందకి వేసుకుంటాం. ఎలాగైనా మనము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పొట్ట వచ్చినప్పుడు పొట్ట పైకి అయితే ప్యాంట్ వేసుకోలేము కదా, అప్పుడు కంఫర్టబుల్ అనిపించదు. అందుకని నేను పెద్ద సైజు బాయ్స్ సైజు ప్రిఫర్ చేశాను అనమాట. మనకైతే XXL తీసుకున్నా కానీ సైజ్ కింద వచ్చేసి సైజ్ పొడుగు రాదనమాట. అదే బాయ్స్ టీషర్ట్స్ అయితే కొంచెం కిందకు వస్తాయని చెప్పి నేను ఇలాగా ప్లాన్ చేసుకున్నానండి. అలా తీసుకున్నాను. మీ కంఫర్ట్ని బట్టి మీరు తీసుకోండి. ఎందుకంటే మెయిన్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో స్టమక్ వచ్చినప్పుడే మనకి ఈ డ్రెస్సెస్ కంఫర్టబుల్ ఉండడానికి కోసమే కొనుక్కుంటాం కదా ఎక్స్ట్రాగా. సో నార్మల్గా మనం వాడుకునే కంటే కూడా ఇవి ఎక్స్ట్రాగా తీసుకుంటాం కాబట్టి అదైతే ఖచ్చితంగా చూసుకోండి. మీరు అయితే తీసుకున్నానండి, చాలా చాలా కంఫర్టబుల్. చూసారు కదా నైట్ డ్రెస్ లో కంఫర్టబుల్ కాబట్టి నేను ఈ ప్రిఫర్ చేశాను అనమాట. చాలా బాగుంది. మెయిన్ వచ్చేసి మనకి కింద పొట్ట మీద ఒత్తుకోకూడదండి. ఫస్ట్ మెయిన్ మనకి ప్రాబ్లమ్ ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ అనేది అసలు రాకూడదు ప్రెగ్నెన్సీలో. ఇచ్చింగ్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇచ్చింగ్ రాకుండా చూసుకోండి. అందుకే ఎందుకంటే టైట్ ఇట్లాగా ఎలాస్టిక్ వేసుకున్నప్పుడు ఇచ్చింగ్ బాగా వస్తుంది. సో మీరు అది గమనించండి. టైట్ ఇన్నర్స్ కూడా వేసుకోకూడదు, ఏవి కూడా టైట్ వేసుకోకండి. ఎందుకంటే ఇచ్చింగ్ అనేది చాలా చాలా పెద్ద. ఒక చిన్న సైజ్ పెద్దదే తీసుకోండి ప్రెగ్నెన్సీ వరకు. తర్వాత మీరు కావాలంటే మీ సైజు కొనుక్కోవచ్చు అనమాట. అందుకే తక్కువ బడ్జెట్లో కొంచెం కంఫర్టబుల్గా తీసుకోండి. నేను చెప్పా కదా 2 నైట్ డ్రెస్సెస్ నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. నాకు వచ్చేసి ప్యాంట్ వచ్చేసి 200 250 పడింది అనుకుంటా ఒక్కొక్క ప్యాంట్. అలాగే 2 ప్యాంట్స్ తీసుకున్నాను. టీ షర్ట్ అయితే నాకు 100 రూపీసే పడిందండి. ఈ మాత్రం జూడియోలో 300 రూపీస్. ఇది అండ్ రెడ్ కలర్ టీ షర్ట్ చూపించా కదా, ఇవి జూడియోలో 300 పట్టాయి. చాలా వరకు తక్కువ కాస్ట్లో బిలో 500 లోపలే ట్రై చేశాను తీసుకోవడానికి. ఎందుకంటే మనం తర్వాత యూజ్ చేయమండి. ఇప్పుడు ఇంత లూజ్ బట్టలు తర్వాత మనం వేసుకోం కదా, అలాంటప్పుడు మనం ఎంత తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోతే అంత మంచిదని నేను ప్లానింగ్ ప్లస్ డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ అయితే చేయండి. వీటికి వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ప్యాంట్స్ ఉన్నాయి, లూజ్ ప్యాంట్స్. సో వాటి కోసం నేను ఈ టీ షర్ట్స్ అయితే తెచ్చుకున్నాను కంఫర్టబుల్ ఉండడం కోసం. ఎందుకంటే నేను మంత్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి నాకు కంఫర్టబుల్ ఉండడం కోసం నేను లూజ్ టీ షర్ట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కమింగ్ టు ఫీడింగ్ ఫ్రాక్స్. అంటే ఫీడింగ్ టైంలోనే కొనాలని కాదు, ఇప్పుడు తీసుకున్నా కానీ మనకు హాస్పిటల్ వెళ్ళడానికి పనికొస్తాయండి. ఇంట్లో కూడా కంఫర్టబుల్గా ఉండడానికి. ఎప్పుడైనా నైట్ డ్రెస్సులు టైట్గా అంటే ప్యాంట్ వేసుకోకూడదు. ఎందుకంటే పొట్ట పెరిగే కొద్ది ప్యాంట్ వేసుకోవడానికి చాలా మందికి కంఫర్టబుల్ ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అండి. నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను, సాయి డాట్, అది నేను మీకు చెప్తాను, మీకు అక్కడ మెన్షన్ చేస్తాను ఏ పేజ్లో తీసుకున్నానని. ఇది ఫీడింగ్ ఫ్రాక్ అనమాట. చూసారు కదా ఇట్లాగా లోపలికి ఇట్లా వస్తుంది అనమాట. చాలా వరకు ఇదిగోండి ఇలా వస్తుంది. బట్ ఇది తర్వాత బాగా పనికొస్తుందేమో తెలీదు, చూడాలి.
నాకైతే ఇప్పుడు వేసుకుంటే మంచిగానే ఉంది, కానీ నేనేం కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. నేను పొట్టిగా ఉంటాను కదండి, పొడుగ్గా ఉండే వాళ్ళకి బాగుంటుందేమో. నాకు పొట్టిగా ఉండడం వల్ల నాకేం అంత యూస్ఫుల్ అనిపించలేదు, అంత కంఫర్టబుల్ అనిపించలేదు. మా హస్బెండ్ కూడా ఏమంత బాగాలేవు అన్నట్టు అన్నాడు అనమాట. బట్ క్లాత్ మాత్రం సూపర్ ఉందండి, పేజ్లో మాత్రం మంచి కలెక్షన్ అయితే అనిపించింది. అదే కాదు, అండ్ ఇంకోటి కూడా తీసుకున్నాను. మీరు షార్ట్ చూసుంటే తెలుసుంటది, ఆల్రెడీ వీడియోస్లో కూడా మీకు కనిపిస్తుంటాయి. ఇది కూడా వేసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, క్లాత్ అయితే సూపర్ ఉందండి. ఫీడింగ్ ఫ్రాక్ అయితే సూపర్ ఉంది. తర్వాత కూడా కంఫర్ట్ ఉంటుంది, కాకపోతే మనం నైటీస్ వేసుకోము కదా, అంత కంఫర్ట్ నాకు అంతగా ఏం అనిపించలేదు. కానీ వేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, చాలా చాలా బాగున్నాయి. ఇంక ఇవి 2 వచ్చేసి ఫీడింగ్ అనమాట. ఇవి 2 తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. నాకైతే కాస్ట్ అరౌండ్ 1200 పడిందండి ఈ రెండుటికే. నేను మిగతా ఫీడింగ్వి కొంచెం కాస్టే ఉంటున్నాయి, మనకి బిలో 500 రావట్లేదు అనమాట. సో ఇంకా అవి చూపిస్తాను, మిగతావి కూడా చూపించేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఈ టాప్ తీసుకున్నానండి. ఈ టాప్ వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. ఇది ఫీడింగ్ ఫ్రాక్ అని మీరు అనుకోకపోవచ్చు, ఎందుకంటే ఇవి బటన్స్ తీసుకోవచ్చు. మొత్తం డ్రెస్ మొత్తం బటన్స్ తీసుకోవచ్చు అండి. సో ఇది బటన్ డ్రెస్ అనమాట. ఫీడింగ్కి చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ పర్పస్ కూడా చాలా బాగా పనికొస్తుంది. నాకైతే క్లాత్ అయితే సూపర్. మీకు తెలుసు కదా, ట్రెండ్స్ అంటేనే కొంచెం క్లాత్ అదంతా కూడా బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, నేను చాలా వరకు వీడియోస్లో ఈ డ్రెస్ వేసుకున్నాను. ప్లస్ నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ కంఫర్టబుల్ ఇదే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ తీసుకొచ్చాను. అస్సలు స్టమక్ అనేది కనిపించదు ఎంత పెద్దగా ఉన్నా కానీ, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ఇవన్నీ బటన్స్, మనం బటన్స్ తీసుకొని ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఫీడింగ్కి కూడా పనికొస్తుంది, ప్లస్ ఇప్పుడు రెగ్యులర్గా హాస్పిటల్ విజిట్స్కి కూడా పనికొస్తుంది. రెండింటికి ఉపయోగపడే డ్రెస్ అనమాట. నాకు ఇది అరౌండ్ 1200 అలా పడింది. ట్రెండ్స్ అంటే కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం కాస్ట్ అయితే పడింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి ఫీడింగ్ ఫ్రాక్ అనమాట. చాలా పొడుగుది అనమాట, చాలా పొడుగండి. ఇంకా దీని కింద ప్యాంట్ అయితే వేసుకోబడలేదు. చాలా ఇన్విజిబుల్ జిప్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. మీకు అసలు జిప్ అనేది కనిపించదు, అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది జిప్, చూసారా, చూడండి. ఫీడింగ్ చాలా 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 బాగుంది డ్రెస్. కాటన్ వచ్చేది సమ్మర్, ఎందుకంటే డెలివరీ సమ్మర్లో కాబట్టి కాటన్ది చాలా బాగా అనిపించింది అనమాట. ఫీడింగ్ చూసారు కదా, జిప్స్ కూడా చాలా ఇన్విజిబుల్ ఉన్నాయి. నేను ఇవి వచ్చేసి హైదరాబాద్లోనే అమీర్పేట్ దగ్గర తీసుకున్నానండి. ఒక చాలా బాగుంది. ఇవి నేను వేసుకున్న పిక్స్ కూడా కుదిరితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా హైదరాబాద్లో కొన్నవి ఎక్కడైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యూచర్కి పనికొచ్చేలా కొనుక్కుంటాను. ఇది వచ్చేసి చాలా బాగుందండి డ్రెస్ అయితే. ప్యూర్ కాటన్, చాలా కంఫర్టబుల్ ఉంది. నాకు ఇది కాస్ట్ అరౌండ్ 750 అట్లా పడిందండి. ఇది కొంచెం ఫీడింగ్వి తక్కువలో దొరకట్లేదు, కొంచెం కాస్ట్ పడుతున్నాయి అనమాట. కానీ చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ కింద ప్యాంట్ లేకుండా ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. కాటన్ డ్రెస్ రేపు డెలివరీ అయినప్పుడు కూడా ఇది కంఫర్టబుల్ ఉంటుంది మనకి. ఒకవేళ సి సెక్షన్ చేసినా కానీ, నార్మల్ అయినా కానీ, ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి ప్యాంట్ కూడా యూజ్ చేయకుండా మనం కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకో ఫీడింగ్ ఫ్రాక్. మీకు ఎలా అనిపించింది నాకు కలెక్షన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా తక్కువ కొన్నానండి, కొన్నవన్నీ చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే తర్వాత మళ్ళీ అవసరం అవుతాయి. ఒక్కొక్కసారి మనం లావు వస్తాం, ఒక్కొక్కసారి సన్నం అవుతాం. అందుకని నేను ఎక్కువ బై చేయలేదన్నమాట. ఎందుకంటే మన బాడీని బట్టి మనం తీసుకోవాలి, మళ్ళీ మనీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను కొంచెం ప్లానింగ్తోనే కొనుక్కున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. మీరు వీడియోస్లో చూసుంటే మీకు కంటిన్యూస్గా అన్ని వీడియోస్లో కనిపిస్తుంటాయి ఈ డ్రెస్సులు. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, చాలా చాలా కంఫర్టబుల్. అసలు స్టమక్ అనేది కనిపించదు. ఈ లూజ్ తీసుకోవడం వల్ల, నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకోవడం వల్ల నాకు స్టమక్ ఎంత వచ్చినా కానీ దీంట్లో కవర్ అయిపోతుంది. మరి ఇదిగోండి, ఇక్కడ ఫీడింగ్ చూసారు కదా, అసలు మనకి ఫీడింగ్ లాగే ఉండదండి, జస్ట్ స్టిచ్ చేసినట్టు ఉంటుంది. జిప్పు కూడా చాలా ఇన్విజిబుల్, చూడండి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇంక ఇట్లా పైకి అనుకోవచ్చు అనమాట. కాటన్, ప్యూర్ కాటన్, చూడండి ఇంత ఉంటుంది. లెంత్ వచ్చేసి పొడుగేం కాదు, మోకాల వరకు వస్తుంది, కొంచెం కింద వరకు. చాలా బాగుంది కాటన్. అసలు ఈ డ్రెస్ వేసుకుంటే మన బాడీ ఎంత లైట్గా అనిపిస్తుందో, డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ ఉండదు, అంత లైట్ వెయిట్ అనమాట. చాలా బాగా అనిపించింది. దట్టు కాటన్ కాబట్టి ఈ సమ్మర్లో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది. సో నేను ఇంకో ఫీడింగ్ ఫ్రాక్,
నేను ఇవి వేసుకున్న పిక్స్ కూడా ఒకవేళ కుదిరితే మీకు పెడతాను, చూస్తుండండి. అండ్ మీరు ఎక్కడ కొన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతాయేమో. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా మీరు ఎక్కడైనా తీసుకున్నా కానీ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా లేడీస్కి ఎవరికైనా ఉపయోగపడతాయి. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా కానీ తప్పకుండా ఈ ఫీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా చాలా వెతికానండి, నాకు చాలా వరకు దొరకలేదు ఎక్కడ ఇన్ఫర్మేషన్. నేను చూపించా కదా ఇన్స్టాగ్రామ్లో ఫీడింగ్ ఫ్రాక్స్, అవే కనిపిస్తున్నాయి కానీ ఇలాంటివి ఎక్కడా కనిపించలేదు ఇన్స్టాగ్రామ్లో. సో నేను సెర్చ్ చేసుకొని ఆ తర్వాత నేను ఒకసారి అమీర్పేట్ సైడ్ వెళ్తే అక్కడ కొనుక్కున్నాను అనమాట వెతుక్కొని. సో నాలాగే ఎవరు సఫర్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. ఇది షాప్, అమీర్పేట్లో షాప్ డీటెయిల్స్ కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తాను ఇన్ కేస్ మీకు కావాలంటే. లేకపోతే కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ చేయండి, అక్కడైనా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో నాలాగా వెతుక్కోకుండా, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఇంకొకటి ఫీడింగ్ ఫ్రాక్, ఇదైతే చాలా చాలా బాగుందండి, చూసారు కదా చాలా పొడుగ్గా కూడా ఉంది. అండ్ ఇది కూడా ఫీడింగ్ ఫ్రాక్ అనమాట, బ్లూ కలర్. నేను ఇంకా యూజ్ చేయలేదు దీన్ని, చూడండి. అసలుకి దీనికైతే అసలు కనిపించదు మీకు. ఇక్కడ ఎక్కడుంది జిప్ అని నేను చాలా వెతుక్కున్నానండి, అస్సలు కనిపించదు అనమాట. చాలా బాగుంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట, చూసారు కదా పొడుగు కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నానండి, ఇది ఇంకా యూజ్ చేయలేదు. సో హాస్పిటల్కి వాటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. ఇది కూడా ఫీడింగ్ ఫ్రాక్ అనమాట. మీకు ఎలా అనిపించింది నా కలెక్షన్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎక్కువ నైట్ డ్రెస్సెస్ యూజ్ చేస్తున్నాను, మీకు వీడియోస్లో కూడా వచ్చిన డ్రెస్సులు వస్తుంటాయి అనమాట. ఎక్కువ రెగ్యులర్గా ఇవే యూజ్ చేస్తాను కాబట్టి నేను ఫీడింగ్ ఫ్రాక్స్ ఏమంతా కొనుక్కోలేదు. కొనుక్కున్నవి కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉపయోగపడాలి, రేపు డెలివరీ తర్వాత కూడా ఉపయోగపడతాయి అని. ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పాల స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో మనం అవి రెగ్యులర్గా కంటిన్యూస్గా ఎక్కువ డేస్ అయితే యూజ్ చేయలేము. కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకున్నామంటే యూజ్ అండ్ త్రో లాగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బేబీ పాల స్మెల్ మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కానీ స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అలాంటప్పుడు ఇంకా మనం రెగ్యులర్గా వాడలేము. ఒక 6 months, ఒక 3 months అట్లాగే వాడగలుగుతాం, ఎక్కువ డేస్ యూజ్ చేయలేమని నా ఫీలింగ్. మేబీ యూజ్ చేయగలుగుతామేమో తెలీదు. నేను ప్రజెంట్ నా మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి నేను చాలా వరకు తక్కువ కాస్ట్లోనే చూసుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది తీసుకున్నానండి, ఇది కూడా మాల్లో తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా మొత్తం బటన్స్ తీసేసుకోవచ్చు అనమాట. మనకి ఇది బటన్స్, సో మనకి ఏంటంటే బటన్స్ అయినా కంఫర్టబుల్లే ఉంటుంది కాబట్టి ఫీడింగ్కి చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా యూజ్ చేయలేదన్నమాట. సో ఈ డ్రెస్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 700 దాకా పడిందండి. అంటే మాల్స్లో తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. నేను వచ్చేసి ఇది అండ్ ఇది అండ్ ఇది, ఈ 3 వచ్చేసి ఒక షాప్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి సిల్క్ క్రేప్ లాగా ఉంటుంది. ఇవి 2 వచ్చేసి కాటన్ అనమాట. సో ఈ 3 వచ్చేసి షాప్లో తీసుకున్నాను హైదరాబాద్లో. అండ్ ఇంకోటి వచ్చేసి చెప్పా కదా ఫీడింగ్కి బటన్స్ ఉండేది, ఇది ట్రెండ్స్లో తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి స్టైల్ అప్లో తీసుకున్నాను. మిగతా 2 నైట్ డ్రెస్లో తీసుకున్నాను కదా, అవైతే డిమార్ట్లో తీసుకున్నాను. ఇలాంటివి 2 టీ-షర్ట్స్ వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నాను. ఆ తర్వాత 3 డ్రెస్సెస్ టాప్స్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో ఈ అనమాట నా కలెక్షన్. మీకు ఎలా అనిపించింది నా కలెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి నా ప్రెగ్నెన్సీ జర్నీలో వచ్చేసి నేను ఇవన్నీ తీసుకున్నాను. ఈ క్లాత్స్ అన్నీ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నాయి డ్రెస్సెస్, చాలా డ్రెస్సెస్, అవన్నీ నాకు లూజే అనమాట. అంటే నేను ఎక్కువ అంబ్రిల్లావి అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో 6 months వరకు బాగా పనికొచ్చాయి. ఎందుకంటే నాకు స్టమక్ పెద్దగా లేదని చెప్పాను కదా, ప్లస్ నేను వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అవ్వలేదు. నేను పెద్దగా వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు. సో నాకు ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నీ పట్టేవన్నమాట. ఇంకా ఇప్పుడు 7th month గ్రోత్ స్కాన్ అయిపోయిన తర్వాత నుంచి నా స్టమక్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో అప్పటి నుంచి నాకు డ్రెస్సెస్ అనేవి కొంచెం కంఫర్టబుల్ లేవు. కంఫర్టబుల్ కోసం నేను ఇలా ఈ డ్రెస్సెస్ అన్నీ కొనుక్కున్నాను. సౌత్ ఇండియాలో మాత్రం నేను ప్రీవియస్గానే కొనుక్కున్నాను. నాకు 5th month వరకు అవి కూడా పనికొచ్చాయి అనమాట. ఇప్పుడు కూడా అవి యూజ్ అవుతున్నాయి. సో ఇవి నా డ్రెస్ కలెక్షన్. మీకు ఎలా అనిపించింది నా కుర్తీ కలెక్షన్లో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకేమన్నా హైదరాబాద్లో తెలిసిన షాప్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు ఎవరికైనా తీసుకుంటే బాగా అనిపించింది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ చాలా యూజ్
అవసరం అవుతాయి కాబట్టి ఇంకా కొన్ని బై చేసుకోవాలనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా తెలిసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్.